మానవ యొక్క శరీరము సేవ నిమిత్తమై ఏర్పడినటువంటిది. मानव शरीर सेवा देने के निमित्त होता है. ఈ దేహము ఒక పనిముట్టు వంటిది. यह देह एक उपकरण है. శరీర మాధ్యం అనుధర్మ సాధకం. ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ పనిముట్టును ధర్మమునకు విరుద్ధమైనటువంటి అధర్మ మార్గంలో ప్రవేశపెట్టి మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. शरीर माध्यम खलु धर्म साधनम. धर्म यानी सदाचरण के मार्ग पर चलने के लिए प्रदान की गई इस देह को धर्म के विरुद्ध अधर्म के मार्ग पर प्रवेश करवाकर मानव अनेक विघ्न बाधाओं का सामना कर अपना जीवन बर्बाद कर लेता है. మానవుని మనస్సు నుండి ఆవిర్భవించినటువంటి సహనము, సానుభూతులు, ఏకత్వము, ఈ మూడింటిని ఆచరణలో పెట్టినప్పుడే సమత్వము, సోదరత్వము, స్వేచ్ఛ మనకు అనువడుతుంది. मानव जब सहनशीलता, सहानुभूति और एकत्व के 3 भावों पर आचरण करता है, केवल तभी समत्व, सौहार्द और स्वतंत्रता की प्राप्ति हो सकती है. ఈ ఏకాత్మ భావం నుండియే ప్రేమ మనకు ఆవిర్భవిస్తుంది. एकत्व की भावना से प्रेम का आविर्भाव होता है. ఈ ప్రేమ యొక్క పాశముతోనే సర్వ మానవులను కూడా ఏకత్వంగా చేస్తుంది. इस प्रेम पाश के माध्यम से तुम संपूर्ण मानवता को एक कर सकते हो. ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమ సముద్రం నందే మానవుడు తేలియాడాలి. एकत्व के इस समुद्र में मानव को तैरना चाहिए. ఇందులోనే ఉన్నది విశ్వం యొక్క ఆనందము. इसी में विश्व का आनंद निहित है. ఇందులోనే ఉన్నది సాత్విక ఆనందము. केवल इसमें ही तुम सात्विक आनंद पा सकते हो. ఇందులోనే ఉన్నది దివ్యమైన లయం. इसी में दिव्यता की लय निहित होती है. ఈ యొక్క పవిత్రమైనటువంటి సహన సానుభూతులను మనం పెంచుకున్నప్పుడే మానవత్వం కూడాను సార్థకమవుతుంది. इसलिए जब हम इस पवित्र सहनशीलता और सहानुभूति का विकास करते हैं, तभी हम अपने मानव जीवन को सार्थक कर सकते हैं. మానవుడు ఈనాడు నైతిక పరిణతిని పొందినప్పుడే జగత్తులో సోదరత్వము, ఒక సమత్వము ఏర్పడుతుంది. जब मानव इन नैतिक नियमों से स्वयं को उन्नत करेगा, तभी जगत में सौहार्द और समत्व आएगा. ఆత్మ నిగ్రహం కలిగినప్పుడే ఈ ప్రపంచంనందు ఒక విధమైనటువంటి సంఘర్షణలు సమాప్తి అవుతాయి. जब आत्म नियंत्रण का अभ्यास किया जाता है, इस जगत से संघर्ष समाप्त हो जाता है. ఏ విధంగా ఈ నైతిక శాస్త్రము అనగా లౌకిక శాస్త్రము, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి అవుతున్నదో దానితో పాటు కూడాను మన యొక్క నైతిక విలువను కూడాను పెంచుకున్నప్పుడే జీవితము సార్థకమవుతుంది. जब हम विज्ञान और तकनीक के साथ साथ नैतिकता का भी विकास करेंगे, तो जीवन सार्थक हो जाएगा. ఈనాడు లౌకికంగా భౌతికంగా మానవుడు ఎంతనో ఉన్నత గతిని పొందగలుగుతున్నాడు. आज लौकिक और भौतिक नजरिए से मानव उन्नति कर रहा है. కానీ నైతికంగా మాత్రము దినదినమునకు మానవత్వం అనేటువంటి దిగజారిపోతున్నారు. लेकिन नैतिक दृष्टि से मानवीय मूल्य दिनों दिन अवनति की ओर जा रहे हैं. ఏ పని చేసినా, ఏమి చూచినా, ఏమి తలంచినా స్వార్థము, స్వార్థము, స్వార్థము. जो भी किया जाता है, जो भी देखा जाता है, जो भी सोचा जाता है, वो पूरी तरह स्वार्थ 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 पर आधारित होता है. మానవుని యొక్క సమస్త కర్మలు కూడాను స్వార్థం అనేటువంటి యొక్క మార్గం చేతనే ప్రయాణం సరుపుతున్నది. मानव के द्वारा किए जा रहे सभी कर्म स्वार्थ के मार्ग पर प्रयाण करने वाली एक यात्रा होते हैं. స్వార్థమే లేకుండా ఒక అడుగైనా ముందుకు వేయలేడు మానవుడు. मानव बिना स्वार्थ के एक भी कदम नहीं उठाता. మానవ జీవితం అంతా కూడాను స్వార్థమైనటువంటి సంకల లోపల చిక్కుబడి ఉంటున్నాడు. मानव जीवन स्वार्थ की जंजीरों में फंसा हुआ है. కేవలము ఈ స్వార్థం యొక్క చేతిలో కీలుబొమ్మగా ఆడుతున్నాడు మానవుడు. मानव स्वार्थ परायणता के हाथों की कठपुतली बन गया है. స్వార్థము ఉండవలసినదే, కానీ దానికి ఒక పరిమితం ఉంటున్నది. स्वार्थ की आवश्यकता होती है, लेकिन उसे एक सीमा के अंदर रहना चाहिए. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని ఇంత స్వార్థం అనేటువంటి ఉండకూడదు. एक स्वार्थी से तो मछली बेहतर होती है. हमें स्वार्थी नहीं बनना चाहिए. చేప జలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మాలిన్యమును తిని జలమును శుభ్రపరుస్తుంది. मछली जिस जल में चारों ओर घूमती है, वहाँ की गंदगी साफ करती है. కానీ సెల్ఫిష్ అనేటువంటి వాడు సమాజంలో చేరి
పరిశుద్ధముగా ఉండినటువంటి పవిత్రముగా ఉండినటువంటి నిర్మలంగా ఉన్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి సమాజంను మాలిన్యపరుస్తున్నాడు. लेकिन एक स्वार्थी व्यक्ति परिशुद्ध, पवित्र, निर्मल और निस्वार्थ समाज में प्रवेश कर उसे गंदा बना देता है. ఈనాడు ప్రపంచంలో పంచభూతములు కూడాను మాలిన్యమయమవుతున్నాయి. आज सभी पंचभूत यानी 5 तत्व प्रदूषित हो गए हैं. కారణం ఏమిటి? इसका क्या कारण है? మానవుని మనసే మాలిన్యంగా మారిపోయింది. क्योंकि मानव का मन प्रदूषित है. కనుక మనసును మొట్టమొదటి సరిదిద్దుకోవాలి. इसलिए तुम्हें सबसे पहले अपना मन शुद्ध करना होगा. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోత్సవ అని మనసే సర్వమునకు మూల కారణం. मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो. मन ही सब कुछ के लिए उत्तरदायी है. కానీ ఈనాటి మానవుడు మనస్సును మరచి మనిషి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనగా పనిముట్టును ఆధారంగా చేసుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. लेकिन आज मानव अपने मन को भूल गया है और केवल अपने शरीर पर आश्रित हो गया है, जबकि देह केवल एक उपकरण है. మనసును మరిచిన వాడు మనిషే కాదు. वे जो अपने मन को भूल जाते हैं मानव नहीं हो सकते. కనుక ఈ కులమత తత్వంలో కూడాను మనము దూరం గావించాలి. इसलिए हमें जाति और मत की भिन्नता को त्याग देना चाहिए. అందరి యందు ఉన్నటువంటి మనస్తత్వం ఒక్కటే. सब में अंतर्निहित मन की प्रकृति एक जैसी ही होती है. కనుక ఈ మానవత్వం అనేటువంటి ఒక మనస్తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. इसलिए प्रत्येक व्यक्ति को अपने मन को अवश्य पहचानना चाहिए. समस्त लोका सुखिनो